ఐక్యూ 15R ఈ ఫోన్ని ఆల్రెడీ చైనాలో లాంచ్ చేశారు. కాకపోతే వేరే పేరుతో లాంచ్ చేశారు. ఐక్యూ Z11 టర్బో. ఈ ఫోన్ ఆల్రెడీ సేల్లో ఉందన్నమాట చైనాలో. ఇదే ఫోన్ మనకి ఐక్యూ 15R లాగా మన ఇండియాలో వస్తే ఎలాంటి స్పెసిఫికేషన్తో రావచ్చు, ఎలాంటి ప్రైజింగ్లో రావచ్చు, అసలు ఈ ఫోన్ ఎలా ఉండబోతుందో కంప్లీట్గా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అరవింద్, మీరు చూసిన తెలుగు టెక్నాలజిక్స్. ఈ వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీకి అందరికీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఎందుకంటే ఒక వీడియో వెనక చాలా ఎఫర్ట్స్ అయితే ఉంటాయన్నమాట ఈ వీడియోని తీసుకురావడానికి మీ ముందుకి. సో ఆ ఎఫర్ట్స్ అన్నిటికీ ఒక ప్రతిఫలం దక్కాలంటే మీరు లైక్ చేయాలి. చేస్తేనే అది ఇంకొక నలుగురికి రికమెండ్ చేస్తే అలానే మనకు కొంచెం మంచి వ్యూస్ అయితే వస్తాయన్నమాట. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అన్నీ చేసేయండి, ఫటాఫట్ చేసేసి పడేయండి. Z11 టర్బో లాగా ఈ ఫోన్ చైనాలో లాంచ్ చేశారు కదా, ఆల్మోస్ట్ సేమ్ ఇదే స్పెసిఫికేషన్తో మన ఇండియాలో రావచ్చు అని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తాను అనమాట. సో మనం ముందుగా కలర్ అండ్ డిజైన్ స్టార్ట్ చేస్తే సేమ్ ఐక్యూ Z11 టర్బోలో ఉన్న డిజైన్ మనకి ఐక్యూ 15Rలో కూడా ఇండియాలో రాబోతుంది. చైనాలో ఈ ఫోన్ మొత్తం 4 కలర్స్లో వస్తుంది, కానీ మన ఇండియాలో ఈ ఫోన్ 2 కలర్స్లో మాత్రమే రాబోతుంది. ఒకటేమో మనకి బ్లాక్ కలర్లో రాబోతుంది, ఇంకొకటేమో వీళ్ళు అమెజాన్లో కానీ ట్విట్టర్లో కానీ చూస్తే ఈ యొక్క బ్యానర్స్ అనేవి మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఈ బ్యాక్ సైడ్ మొత్తం మనకి టైల్స్ డిజైన్లో ఉందన్నమాట. మొత్తం చెక్స్ అయితే ఉంది, మనకి చెస్ బోర్డ్లో ఉంటుంది కదా ఆ టైప్ డిజైన్లో మనకి మొత్తం బ్లూ కలర్లో కనిపిస్తూ ఉంది. సో ఈ 2 కలర్స్ మాత్రమే మన ఇండియాలో రాబోతున్నాయి అనమాట. ఇంకా మనం బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఈ ఫోన్ మొత్తం మనకి సైడ్స్ మొత్తం అల్యూమినియం బాడీతో వస్తుందన్నమాట. బ్యాక్ సైడ్ మీకు గ్లాస్ ప్రొడక్షన్ అయితే ఉంటుంది. ఎగ్జాక్ట్గా అది ఎలాంటి గ్లాస్తో వస్తుందో మాత్రం వీళ్ళు కన్ఫామ్గా చెప్పలేదు, కానీ మనకి సైడ్స్ మొత్తం అయితే అల్యూమినియం ఫ్రేమ్తో వస్తుంది, మెటల్ ఫ్రేమ్తో ఈ ఫోన్ మనకి వస్తుందన్నమాట. ఇంకా IP6869 రేటింగ్ కూడా ఉండబోతుంది. ఈ ఫోన్లో మనకి మెయిన్ హైలైట్ థింగ్ ఏంటి, పర్ఫార్మెన్స్. చాలామంది ఈ ఫోన్ కొనేదే పర్ఫార్మెన్స్ కోసం, అంటే గేమింగ్ కోసం ఈ ఫోన్ కొంటూ ఉంటారనమాట చాలామంది. అయితే ఈ ఫోన్లో ఈసారి మొత్తం 3 చిప్స్ అయితే యూజ్ చేశారు. స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్ని యూజ్ చేశారు, అలాగే సూపర్ కంప్యూటింగ్ క్యూట్ చిప్ని అయితే యూజ్ చేశారు. అలాగే మీకు గేమ్స్ ఆడేటప్పుడు సిగ్నల్ యొక్క డ్రాప్ లేకుండా పింక్ క్వాలిటీని పెంచడానికి, నెట్వర్క్ ఇంప్రూవ్ చేయడానికి ఒక చిప్ని అయితే యూజ్ చేశారనమాట. వీళ్ళు అఫీషియల్గా అయితే కన్ఫర్మ్ చేశారు. ట్విట్టర్లో కానీ అమెజాన్లో కానీ బ్యానర్స్ కనిపిస్తూ ఉన్నాయి మనకి. ఈసారి మొత్తం 3 చిప్స్ అయితే ఉండబోతుంది అని చెప్పేసి. OnePlus ఇలాగే ఆల్రెడీ మనకి వైఫై చిప్ని తీసుకుని వచ్చింది కదా, సేమ్ అలాగే ఇప్పుడు ఐక్యూ కూడా తీసుకొని రాబోతుంది అనమాట. ఏదైతే మీకు నెట్వర్క్ ఎన్హాన్స్మెంట్ కోసం అయితే ఈ చిప్ యూజ్ అవుతుంది. సో ముందుగా మనం ఈ స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే, ప్రీవియస్గా ఐక్యూ 13లో ఏదైతే మనకి స్నాప్డ్రాగన్ 8 Elite ప్రాసెసర్ ఉందో దానికన్నా ఒక 2-3% అయితే డ్రాప్ అయితే ఉంటుందన్నమాట. దాని యొక్క పర్ఫార్మెన్స్ కాకపోయినా కొంచెం తక్కువ అయితే ఉంటుంది. సేమ్ CPU ఉంటుంది, కాకపోతే మనకి GPUలో అయితే మనకి కొంచెం డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది అనమాట. సో GPU పరంగా కొంచెం పర్ఫార్మెన్స్ తగ్గుద్ది అనమాట. అలా అని చెప్పేసి దీనివల్ల మీకు ఏమి ఈ ప్రాసెసర్ తక్కువ అని కాదు, ఇది కూడా మనకి ఇండస్ట్రీలో బెస్ట్ ప్రాసెసర్ అనమాట. ప్రజెంట్ ఇప్పుడు ఆ ప్రైస్ కేటగిరీలో అయితే ఈ చిప్ని తీసుకుని వస్తున్నారో వీళ్ళు. స్పెషల్గా వీళ్ళు చెప్తుంది ఏంటంటే, ఈ యొక్క చిప్ ఏదైతే ఉందో స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్ అనేది ఈ ఫోన్లో 3.5 మిలియన్ వరకు అయితే స్కోర్ చేసి చెప్తున్నారనమాట. అంటే 35 lakhs వరకు వీళ్ళు ఏదైతే ఈ ఆండ్రాయిడ్ స్కోర్ ఉందో దీన్ని స్కోర్ చేసి చెప్తున్నారనమాట. ఇది కూడా వీళ్ళు హైలైట్ చేస్తున్నారు. అంటే మొత్తం ట్రై చిప్ టెక్నాలజీలో ఈ ఫోన్ వస్తుంది. ఈ సూపర్ కంప్యూటింగ్ క్యూట్ చిప్ ఏమో మనకి ఎక్కడంటే గేమ్ ఫ్రేమ్ ఇంటర్పోలేషన్ ద్వారా అయితే మనకి యూజ్ అవుతుంది అనమాట. మీకు ఫ్రేక్ ఫ్రేమ్స్ని యాడ్ చేసి మీ యొక్క గేమింగ్ ఎక్స్పీరియన్స్ అనేది నెక్స్ట్ లెవెల్కి తీసుకుని వెళ్తుంది అనమాట. ఈసారి ఫోన్ కొంచెం కాంపాక్ట్ సైజ్లో రాబోతుంది. 6.5 నుంచి 1.5కి LTPS ప్యానల్ వస్తుంది అనమాట. ఇది మీకు ఫ్లాట్ డిస్ప్లే, అలాగే 144 హెచ్కి సపోర్ట్ చేస్తుంది. LTPO ప్యానల్ ఇవ్వలేదు, LTPS ప్యానల్ ఇచ్చారు. LTPO ఏంటంటే మీకు 1 Hz నుంచి 120 Hz వరకు అయితే అడ్జస్ట్ చేసుకోగలుగుతుంది. ఈ LTPS అనేది 30 Hz, 90 Hz, 120 Hz మధ్యలో మాత్రమే వ్యారీ అవుతుంది. 1 Hz to 120 Hz అయితే ఇది వ్యారీ అవ్వలేదు అనమాట. దీనివల్ల మీకు ఏంటంటే బ్యాటరీ కన్జంప్షన్ కొంచెం ఎక్కువ అవుతుంది. LTPS కన్నా LTPO ఇస్తే బాగుండేది, ఎందుకంటే ఆల్రెడీ OnePlusలో మనకి LTPS ప్యానల్ ఇచ్చారు. OnePlus 15Rలో వీళ్ళు LTPO ఇస్తే వీళ్ళు కొంచెం అడ్వాంటేజ్గా ఉండేది. ఇంకా ఈ ఫోన్ స్క్రీన్ సైజ్ చూసుకుంటే 6.59 ఇంచ్తో వస్తుంది కదా. ఈసారి ఈ ఫోన్ కొంచెం కాంపాక్ట్ సైజ్లో ఉండబోతుంది మనకి. కంపేర్ టు ఏదైతే OnePlus 15R ఉందో దీనికన్నా ఇది చిన్నగా అయితే ఉండదు అనమాట. నాకు అదే అర్థం కాలేదు, వీళ్ళు కాంపిటీషన్ లాగా తీసుకొని వస్తున్నారు కదా, 6.5 ఇంచ్ స్క్రీన్ ఎలా తీసుకొస్తున్నారా అని చెప్పేసి ఒక డౌట్ ఉంది. ఎందుకంటే గేమింగ్ ఫోన్ కదా, కొంచెం పెద్దగా ఉంటేనే చాలా మందికి ఇష్టపడతారు. చూద్దాం మరి వచ్చిన తర్వాత ఈ ఫోన్ ఎలా ఉంటుంది అనేది. 200 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో వస్తుంది. ఇది మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ చేస్తుంది. ఇది సామ్సంగ్ HP5 సెన్సార్ అనమాట. సెన్సార్ పరంగా ఓకే, కానీ ఇదేమీ కెమెరా సెంట్రిక్ ఫోన్ కాదు. మీకు టెలిఫోటో లెన్స్ వంటివి ఏమీ ఉండవు. అలాగే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసరికి 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ మీరు 4K వీడియోతో రికార్డ్ చేయొచ్చు. సో ఇది మనకి చైనాలో లాంచ్ అయిన ఐక్యూ Z11 టర్బో కెమెరా అయితే. మరి ఇండియాలో ఏమన్నా చేంజెస్ చేస్తారా లేదా సేమ్ ఇలాంటి తీసుకొస్తారా మనం వెయిట్ చేస్తే అర్థమవుద్ది. ఇంకా బ్యాటరీ దగ్గర వీళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. బ్యాటరీ అయితే 7000
3600 mAh బ్యాటరీతో రాబోతుంది. అలాగే 100 వాట్స్కి అయితే ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది అనమాట. గేమ్స్ ఆడడానికి చాలా బాగుంటుంది. ఇంత పెద్ద బ్యాటరీ అంటే మీకు ఈజీ మీరు 6 అవర్స్ అయితే వాడొచ్చు అనమాట ఈ ఫోన్ అయితే గేమ్స్ కోసమే. సో బ్యాటరీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు, సిలికాన్ కార్బన్ టెక్నాలజీ యూజ్ చేశారు కాబట్టి మీకు బ్యాటరీ కూడా మీకు చాలా వరకు అయితే ఇంప్రూవ్ చేశారు. అలాగే ఈ ఫోన్లో 6000 mm² వేపర్ కూలింగ్ ఛాంబర్ అయితే యూజ్ చేశారనమాట. మీరు ఎంత హెవీగా గేమ్స్ అన్న ఈ ఫోన్ హీట్ అవ్వకుండా అయితే మీకు యూజ్ అవుతుంది. సో ఎక్కువ గేమ్స్ ఆడతారు కాబట్టి ఈ ఫోన్ కూల్గా ఉంచడానికి అయితే ఇది యూజ్ అవుతుంది అనమాట. ఇంకా మిగతా ఫీచర్ చూసుకుంటే ఈ ఫోన్లో అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది, ఇంకా బ్లూటూత్ వర్షన్ 5.4తో వస్తుంది, వైఫై 6తో వస్తుంది, NFC కూడా ఉంటుందన్నమాట. ఇది కంప్లీట్గా ఈ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ అయితే. ఇంకా ప్రైస్ గురించి మాట్లాడుకుంటే OnePlus 15R తీసుకొచ్చి 50,000 దగ్గర పెట్టారు కదా. నేనేమనుకుంటున్నానంటే ఈ ఏదైతే ఐక్యూ 15R ఉందో అరౌండ్ మనకి 45,000 రూపాయల లోపు రావచ్చు, లేదా OnePlus 15R లాగా వీళ్ళు కూడా 50,000 పెట్టేయచ్చు, చెప్పలేము. వీళ్ళు తక్కువ బడ్జెట్లో మంచి ఫోన్స్ తీసుకోవాల్సిన ఒక పేరు అయితే ఉంది. మరి చూద్దాం. ఐక్యూ 15 విషయంలో ఇది రాంగ్ అయిందనమాట. చాలా మందిని ఇది రాంగ్ అని ప్రూవ్ చేసేసింది, వీళ్ళు ఎక్కువ ప్రైస్ పెట్టేశారు. అందుకే అక్కడ కొంచెం సేల్స్ తగ్గాయి ఐక్యూకి అయితే. ఎందుకంటే ఇప్పుడు 70,000 3,000 దగ్గర ఐక్యూ 15 వస్తుంది, OnePlus 15 వస్తుందని చాలామంది OnePlus 15కి వెళ్ళిపోతారు, ఎందుకంటే బ్రాండ్ వాల్యూ. సో అది వీళ్ళకి కొంచెం తక్కువ ఉంది OnePlusతో కంపేర్ చేసుకుంటే. ఎందుకంటే దీనికి ఫ్లాగ్షిప్ కిల్లర్ అనే పేరు ఉంది, అది కూడా తక్కువ సెగ్మెంట్లో, అంటే 45,000 50,000 రూపాయల లోపు అనమాట. వీళ్ళు డైరెక్ట్గా 70,000కి వెళ్ళిపోయారు. సరే 15,000 20,000 పెంచుకుని వెళ్ళిపోతే కొంచెం కష్టం అనమాట ఐక్యూకి. నేనైతే సేమ్ ఇది స్పెక్స్ మరి ఇండియాలో వస్తుందని చెప్పేసి అనుకుంటున్నాను. చూద్దాం, మరి వచ్చిన తర్వాత అర్థమవుతుంది అనమాట. సో మీలో ఎంతమంది అసలు ఈ ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. నేను తెలుసుకుంటాను అసలు ఈ ఫోన్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో నాకు అర్థమవుద్ది. సో నేనైతే ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను, ఎలా ఉంటుందో ఏంటని చెప్పేసి ఫోన్ అయితే. సో వెయిట్ చేద్దాం, వచ్చిన తర్వాత మనకు అర్థమవుతుంది అనమాట. February 24th ఈ ఫోన్ వస్తుంది మన ఇండియాలో. నా కంటెంట్ మీకు వర్త్ అనిపిస్తే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను అడిగానని కాకుండా ఈ ఛానల్ వల్ల మీకు ఏమైనా యూజ్ అవుతుంది, మీరు కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేసుకోగలుగుతున్నారు అనుకుంటే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీకి అందరికీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఎందుకంటే ఒక వీడియో వెనక చాలా ఎఫర్ట్స్ అయితే ఉంటాయి అనమాట ఈ వీడియోని తీసుకురావడానికి మీ ముందుకి. సో ఆ ఎఫర్ట్స్ అన్నిటికీ ఒక ప్రతిఫలం దక్కాలంటే మీరు లైక్ చేయాలి, చేస్తేనే అది ఇంకొక నలుగురికి రికమెండ్ చేస్తే అలానే మనకు కొంచెం మంచి వ్యూస్ అయితే వస్తాయి అనమాట. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అన్నీ చేసేయండి, ఫటాఫట్ చేసేసి పడేయండి. ఇలాంటి ఒక క్వాలిటీ కొత్త కంటెంట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అనమాట. అంటిల్ యూ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ బాయ్.